బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో 7 కార్పొరేషన్లకు 116 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. మున్సిపాలిటీల వారీగా ఆయా జిల్లాల వారీగా కార్పొరేషన్ల వారీగా ఫలితాలను ఎప్పటికప్పుడు వేగంగా బిగ్ టీవీ మాత్రమే మీకు అత్యంత వేగంగా అందిస్తుంది. అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర అన్ని మున్సిపాలిటీల్లోనూ మా ప్రతినిధులు ఉన్నారు. నిజామాబాద్ ఫలితాలు చాలా ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. నిజానికి నిజామాబాద్లో ఫలితం ఎలా ఉండబోతోంది? ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయంటే నిజామాబాద్ కార్పొరేషన్ బీజేపీ కైవసం అవుతుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ ఇక్కడ మున్సిపాలిటీలో వస్తున్న ఫలితాలు చూస్తూ ఉంటే పూర్తి భిన్నంగా కాంగ్రెస్ దీన్ని కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. అంతేకాదు 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రస్తుతం 7 మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, భీమ్గల్ కాంగ్రెస్ కైవసం అయిపోయింది. మిగిలిన 3 చోట్ల కాంగ్రెస్ లీడ్ని కొనసాగిస్తుంది. అంటే నిజామాబాద్లో ఉన్న 7 మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. 4 కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటే 3 కాంగ్రెస్ లీడ్ని కొనసాగిస్తుంది. మరోవైపు కార్పొరేషన్కి సంబంధించి డివిజన్లను మాత్రం అన్ని ఫలితాలు ఒకేసారి ఇస్తాము అని చెప్తున్నారు అధికారులు. 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్ల ఫలితాలను ఒకేసారి ఇస్తామని చెప్తున్నారు. మరి కార్పొరేషన్ వరకు ఏం జరగబోతోంది? 60 డివిజన్లో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి? ఈ 7 మున్సిపాలిటీల్లోనూ మిగిలిన 3 చోట్ల ఏం జరగబోతోంది? ఈ ఫలితాలపై సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజేష్ మనకు అందుబాటులో ఉన్నారు. అంతేకాదు మీరు కూడా నిజామాబాద్ ఫలితానికి సంబంధించి మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నిజామాబాద్లో ఎగ్జిట్ పోల్ అంచనాలకు మించి ఇక్కడ ఫలితాలు రాబోతున్నాయా? నిజామాబాద్లో మీరు ఎవరికి ఓటు వేశారు? ఇక్కడ నేను డైరెక్ట్ అట్లా కామెంట్ బాక్స్లో చూస్తాను. ఎక్కువ మంది ఎవరికి ఓటు వేశారని కామెంట్ బాక్స్లో పెడతారో చూద్దాం. అంతేకాదు 1, 2, 3 స్థానాలు నిజామాబాద్లో మీరు ఎవరికి ఇవ్వబోతున్నారు? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎవరికి మీరు 1, 2, 3 స్థానాలను ఇవ్వబోతున్నారు? మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ప్రస్తుతానికి మాత్రం 1వ స్థానం కాంగ్రెస్కే ఉంది. కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందా? ఇక్కడ బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా? ఎన్ని చోట్ల తెరుస్తుంది? బీజేపీ ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తుంది అనేది ఉత్కంఠ రేపుతోంది. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్, మొత్తం 7 మున్సిపాలిటీల్లో 4 కాంగ్రెస్ కైవసం అయిపోయాయి. ఇంకా 3 చోట్ల కాంగ్రెస్ ఆధిక్యమే కొనసాగుతుందా? అలాగే ఓవరాల్గా కౌంటింగ్ ఏ విధంగా కొనసాగుతోంది? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన 7 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 4 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది, హస్తగతమైందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా నిజామాబాద్ కార్పొరేషన్ సంబంధించి 60 డివిజన్లు ఉన్నాయి. ఈ 60 డివిజన్లతో పాటు బీజేపీ కాంగ్రెస్కి సంబంధించిన ఏవైతే పోరు నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ కార్పొరేషన్ది చాలా ఆలస్యంగా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ 60 డివిజన్లో పెద్ద ఎత్తున పోలింగ్ జరిగింది కాబట్టి దానికి సంబంధించి పోలింగ్ శాతం కొద్దిగా తక్కువ నమోదైంది. ఈ నేపథ్యంలో గతంలో 68% పోలింగ్ నమోదైతే ఈసారి 59% పోలింగ్ శాతం నమోదు కాగా ఇప్పుడు దానికోసమే ఆలస్యం అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఆర్మూర్, నిజామాబాద్, బోధన్ ఈ 3 మున్సిపాలిటీలు కూడా ఇప్పుడు కొద్ది ఆలస్యం అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బోధన్లో ఎంఐఎం పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ పోటీ పడనుంది. అక్కడ బీజేపీ తలపడినప్పటికీ అక్కడ ఎంఐఎం కాంగ్రెస్ మధ్యలోనే పోటీ ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఆర్మూర్కి సంబంధించి అక్కడ బీజేపీ స్థానిక ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, తర్వాత అక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అక్కడ పోటీ పడిన నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ ముందంజలో ఉంటుందని చెప్పుకోవచ్చు. నిజామాబాద్ కార్పొరేషన్ సంబంధించి ఒక ఉత్కంఠభరితమైన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు ఎంపీ అరవింద్తో పాటు అలాగే పీసీసీ అధ్యక్షుడు సొంత జిల్లా మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది. అయితే బీజేపీ పెద్ద ఎత్తున పోటీ పడిన నేపథ్యంలో ఇటు 40 స్థానాలకు పైగా బీజేపీ పోటీ పడితే కాంగ్రెస్ పార్టీ 60 స్థానాల్లో పోటీ చేసిన నేపథ్యం ఉంది. ఇక్కడ ఎంఐఎం పార్టీతో పాటు నిజామాబాద్ అర్బన్లో ఎంఐఎం పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ తలపడి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంఐఎం పార్టీ ఈసారి సీట్లు తక్కువ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మొత్తంగా ప్రచారానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన నేపథ్యంలో నిజామాబాద్ అర్బన్ సంబంధించి ఫలితాలు అయితే ఆలస్యంగా వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకే 7 మున్సిపాలిటీలకు సంబంధించి ఒక కార్పొరేషన్లో 4 మున్సిపాలిటీలు ఇప్పటివరకే కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. మరిక మిగతా 3కి సంబంధించి 2 కౌన్సిల్ సంబంధించి అలాగే కార్పొరేషన్ సంబంధించి నిజానికి ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎగ్జిట్ పోల్ అంచనాలేమో నిజామాబాద్, కరీంనగర్ ఈ 2 బీజేపీ కైవసం అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పింది. సో ఇక నిజామాబాద్ ఫలితాలను చూస్తే ఏకంగా 4 మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం అయిపోయాయి. మిగిలిన ఆర్మూర్, నిజామాబాద్, బోధన్ ఈ 3 చోట్ల కూడా మీరు అంటున్న దాని ప్రకారం కాంగ్రెస్ ముందంజలో ఉంది.
సో కార్పొరేషన్ ఫలితాలు కూడా ఇలాగే ఉండే అవకాశం ఉందా, లేదంటే అక్కడ ఏదైనా మారే అవకాశం ఉందా? ఎందుకు 60 డివిజన్లో ఫలితాలు ఒకేసారి ఇస్తామని అంటున్నారు? అంటే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఇక్కడ ఓన్లీ కార్పొరేషన్లో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినప్పటికీ ఏదైతే 60 డివిజన్లకు సంబంధించి పెద్ద ఎత్తున ఓటింగ్ పర్సంటేజ్లో ఇటు ఓట్లు వేసిన ప్రజలు కావచ్చు, అలాగే అభ్యర్థులు కావచ్చు, చాలా సీరియస్గా కౌంటింగ్ జరుగుతుంది. ఎందుకంటే అది ఏవైతే మొత్తం 60 డివిజన్లకు సంబంధించి 60 టేబుల్ వేశారు, దానికి సంబంధించి 40 సెట్లుగా దాన్ని జత కడతారనమాట. దానికి ఒక కౌంటింగ్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కొద్ది ఆలస్యం అవుతుంది, కట్టలు కట్టాలి, దాన్ని లెక్కించాలి కాబట్టి కొద్ది ఆలస్యం అవుతుంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ కార్పొరేషన్ ఒకటే చాలా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇక బోధను అలాగే ఆర్మూర్ రెండు కూడా ఫలితాలు మధ్య త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఒకటే 65 డివిజన్లు కాబట్టి పెద్ద కార్పొరేషన్ కాబట్టి అటు హైదరాబాద్, వరంగల్ తర్వాత నిజామాబాద్ కార్పొరేషన్ పెద్దది కాబట్టి ఇక్కడ సొంత జిల్లా పిసిసి అధ్యక్షుడు అలాగే అందరూ కూడా సీరియస్గా తీసుకున్నారు. ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గతంలో మేయర్ స్థానాన్ని దక్కించుకుంటామన్న నేపథ్యంలో అప్పుడు కొద్దిపాటిలో దూరం అయ్యారు. కానీ ఈసారి ఖచ్చితంగా మేయర్ కొడతాం, మన ఇందూరు మన మేయర్ అంటూ బీజేపీ ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం మన నిజామాబాద్ మన అభివృద్ధి అంటూ ప్రచారం చేస్తారు. ఇక్కడ ఈ రెండు ఏదైతే ప్రచారం ఏదైతే జరిగిందో ఇటు మన ఇందూరు మన నిజామాబాద్ ఏదైతే బీజేపీ పార్టీ తీసుకొస్తుంటే మన నిజామాబాద్ మన అభివృద్ధి అని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ఇటు బీజేపీకి పెద్ద ఎత్తున ఓట్ బ్యాంక్ పెరిగినట్లు తెలుస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మేయర్ స్థానాన్ని దక్కించుకుంటామని కోణంలో ఇటు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇంకా ఈ నిజామాబాద్ అర్బన్ సంబంధించి కార్పొరేషన్లో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఏదైతే సర్వేలో మాత్రం బీజేపీ మేయర్ కొడుతుందని చెప్పి సర్వేలో తేలినప్పటికీ ఇటు కాంగ్రెస్ పార్టీ మాత్రం మేయర్ ఖచ్చితంగా దక్కించుకుంటామని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు కావచ్చు, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, 60 డివిజన్ల సభ్యుల వాళ్ళందరూ కూడా బ్రీఫ్ చేశారు. మొన్న వచ్చినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మేయర్ సాధించుకోవాలని చెప్పి కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు అదే ఉత్కంఠభరితం కొనసాగుతుంది. రాజేష్, అంటే ఈ మున్సిపాలిటీలను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందా, లేదు ఈ మిగిలిన ఈ 3 మున్సిపాలిటీల్లోనూ బీజేపీ బీఆర్ఎస్ ఏదైనా సత్తా చాటే అవకాశం ఉందా? లేదు, అంటే ఇక్కడ ఒకటి గమనించాలి, 7 మున్సిపాలిటీకి సంబంధించి ఒక కార్పొరేషన్లో ఇప్పటివరకు 4 మున్సిపాలిటీలు ఆల్రెడీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇంకా మిగతా 2 మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటాయని ఒక ఇంట్ అయితే వస్తుంది. అయితే నిజామాబాద్ కార్పొరేషన్కి సంబంధించి మాత్రం ఒకటి బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉత్కంఠభరితమైన పోరు నడుస్తుంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కౌంటింగ్ ప్రారంభం కాలేదు. కౌంటింగ్ అయిన తర్వాత 60 డివిజన్లకు సంబంధించి ఒకటేసారి రిజల్ట్ ఇస్తారని చెప్పి కూడా ఇక్కడ సంబంధించిన ఎలక్షన్ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. కానీ చూడాలి, ఇంకా 60 డివిజన్లు ఒకటేసారి రిజల్ట్ వస్తే కనుక అప్పుడు బీజేపీ కాంగ్రెస్ మధ్య ఒక పద్య హోరాహోరీగా ప్రచారమే జరుగుతుంది. ఇప్పటికే బీజేపీ సంబంధించిన నాయకులు బయట సంబరాలు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. కానీ ఇంకా కౌంటింగ్ కూడా మొదలు కాలేదు. ఇటు కాంగ్రెస్ బీజేపీ మధ్య జరుగుతున్న పోర్ ఏదైతే ఉందో ఇంకా కౌంటింగ్ క్లియర్ గా డీటెయిల్స్ వచ్చినాక కార్పొరేషన్ కౌంటింగ్ పూర్తి కావడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? అంటే కార్పొరేషన్ ఇప్పుడు 12 అవుతుంది సరిగ్గా. కరెక్ట్గా కార్పొరేషన్ సంబంధించిన ఫలితాలు రావాలంటే మరో గంట సమయం పట్టే అవకాశం ఉంది. సుమారు మొత్తం 2 గంటల లోపు కార్పొరేషన్ సంబంధించిన పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మరో అరగంటలో ఇటు ఆల్రెడీ 4 మున్సిపాలిటీలు క్లియర్గా అయినాయి కాబట్టి బోధను అలాగే ఆర్మూర్ కూడా మరో 20 నిమిషాల్లో అది కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే కామారెడ్డిలో మొదటిసారి బీజేపీ బోని కొట్టినట్టు తెలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో బీజేపీ బోని కొట్టినప్పటికీ నిజామాబాద్ కార్పొరేషన్లో మాత్రం బీజేపీ స్థానానికి వచ్చే అవకాశం ఉంది. అలాగే నిజామాబాద్ మున్సిపాలిటీ ట్రెండ్స్ ఏంటి? నిజామాబాద్ కార్పొరేషన్ ఇది నిజామాబాద్ కార్పొరేషన్ సంబంధించి మరి కొద్దిసేపట్లో అంటే అదే చెప్తున్నారు కార్పొరేషన్లో ఇంకో గంట సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు అన్నీ కూడా బ్యాలెట్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్టలు కట్టారు. కౌంటింగ్ స్టార్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా గంటలో పూర్తయ్యే అవకాశం ఉంది. వాటి ఫలితాలు మరో గంటలో వచ్చే అవకాశం ఉంది. కార్పొరేషనే సీరియస్గా తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్పొరేషన్పై అందరూ ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఉత్కంఠభరితమైన ఎలక్షన్ జరిగింది. చాలా వరకు ప్రలోభాలకు గురి చేశారు. చాలా వరకు ఎలక్షన్ జరిగాయి, చాలా వరకు ప్రచారాలు జరిగినాయి. కానీ ఈ ఉత్కంఠభరిత నేపథ్యంలో ఎవరు బయటపడతారు అనేది ఎవరికి ప్లస్ అంటే ఓటింగ్ శాతం తగ్గింది కాబట్టి ఎవరి ప్లస్ ఎవరి మైనస్ అనేది ఒక ఉత్కంఠభరితమైన పరిస్థితి అయితే నెలకొంది. మరో గంటలో ఫలితాలు అయితే వచ్చే అవకాశం ఉంది. పై ఇప్పటికీ బీజేపీ ఆశలు ఉన్నాయి. కానీ మున్సిపాలిటీల్లో వచ్చిన ఈ ఫలితాలను చూసి బీజేపీలో ఏదైనా కొంత నిరుత్సాహం కనిపిస్తూ ఉందా? ఎందుకంటే అన్ని కాంగ్రెస్ వైపే కనబడుతున్నాయి. 4 ఫలితాలు వచ్చేసాయి, అవి కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయి. మిగిలినవి కూడా కాంగ్రెస్ లీడ్లోనే ఉంది కాబట్టి బీజేపీ అన్న కొంత నిరుత్సాహంలో ఉందా? ఉండొచ్చు. అంటే మీరు అన్నట్లు కూడా ఏదైతే పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ ఇప్పటికే ఎన్నికల సమయంలో చాలా వరకు ప్రచారం చేశారు. ముఖ్యంగా ఒకటే నినాదం తీసుకుపోయారు,
అభివృద్ధి విషయం పక్కన పెడితే నిజామాబాదు ఇందూరు పేరుని నిజామాబాద్ పేరుని మారుస్తాం, నైజాం పాలనని తొలగిస్తాం, నైజాం పాలనని కొనసాగించాం. అందుకే నిజామాబాద్ పేరుని ఇందూరుగా మారుస్తామని ఒక నినాదంతో ముందుకెళ్లారు. ధర్మపురి అరవింద్తో పాటు స్థానిక ఉన్న బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనుక్త కావచ్చు, ఆర్మూర్ సంబంధించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కావచ్చు, ఒకటే నినాదం తీసుకెళ్లారు, నిజామాబాద్ పేరు మారుస్తాం, మన ఇందూరు మన మేయర్ పేరుతో వెళ్ళారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే కాంగ్రెస్ పార్టీ పథకాలు కావచ్చు, ప్రజల్లోకి వెళ్ళిన పథకాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నిజామాబాదు మన నిజామాబాద్ మన అభివృద్ధి పేరుతో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో ఈ రెండు విషయాల్లో చాలా వరకు ప్రజల్లోకి వెళ్ళాయి. అయితే ముఖ్యంగా ఈ ఎన్నికల్లో యువత ఓటు వేసుకోకపోవడం వల్ల బీజేపీకి కొద్దిగా మైనస్ అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 59% పోలింగ్ నమోదైతే ఈ ఎన్నికల్లో యువత బయటకు రాకపోవడం, ఆ యువత ఓటు హక్కు వేసుకోకపోవడం వల్ల బీజేపీకి మైనస్ అయినట్టుగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి చూడాలి, బీజేపీకి ప్లస్ అవుతుందా కాంగ్రెస్కి ప్లస్ అవుతుందా చూడాలి. ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన పోటీ చేసిన నేపథ్యంలో 59 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తే ముందస్తుగానే బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులందరినీ కూడా ఏదైతే క్యాంపు రాజకీయాలు తీసుకెళ్లారు. నిన్న మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ప్రైవేట్ బస్సుల్లో నిన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి క్యాంపు రాజకీయాలు తీసుకెళ్లారు. అయితే అందరు కూడా హైదరాబాద్లో ఉన్నారు. ఒకవేళ బీఆర్ఎస్లో కీ రోలు పోషించే అవకాశం ఉంది. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ రావాలంటే ఇటు కాంగ్రెస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, వచ్చిన స్థానాల్లో 34 స్థానాలు రావాలి కాబట్టి వస్తేనే మేయర్ స్థానం కొడుతుంది. కాబట్టి బీఆర్ఎస్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుమారు ఒక 3 నుంచి 4 స్థానాలు సంపాదించినప్పటికీ వాళ్ళు కీ రోల్ పోషించే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళంతా క్యాంపు రాజకీయాలు తీసుకెళ్లారు. ఒకవేళ వాళ్ళ దాంట్లో ఎవరైనా గెలిస్తే అదే బస్సులో కౌంటింగ్ సెంటర్కి వచ్చి గెలుపొందిన పత్రాలు తీసుకొని మళ్ళీ క్యాంపుకి వెళ్తూ ఉంటారు. అట్లా బీఆర్ఎస్ సంబంధించిన ప్లాన్ చేసుకున్నారు. ప్రస్తుతానికైతే ఇంకా నిజామాబాద్ కార్పొరేషన్కి కొద్దిగా టైం పట్టే అవకాశం ఉంది, ఒక 1 అవర్ పట్టే అవకాశం. దాని తర్వాత వేచి చూడాలి ఇట్లా రిజల్ట్స్ ఉంటాయి. రైట్ రాజేష్, మొత్తానికి నిజామాబాద్లో మున్సిపాలిటీల వరకు కాంగ్రెస్ పార్టీ హవాను కొనసాగిస్తోంది. మరి కార్పొరేషన్ ఫలితం ఏం జరిగే అవకాశం ఉంది? నిజానికి నిజామాబాద్ మున్సిపాలిటీలో 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. 4 మున్సిపాలిటీల ఫలితాలు వచ్చేసాయి. ఈ 4 కాంగ్రెస్ ఖాతాలో పడిపోయాయి. బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, భీమ్గల్ ఈ 4 కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చేసాయి. మిగిలిన చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ హవానే కొనసాగుతోంది. అయితే నిజామాబాద్ కార్పొరేషన్కి సంబంధించి ఎగ్జిట్ పోల్ అంచనాలు బీజేపీకి ఎడ్జిని చూపించాయి. మరి ఇక్కడ ఫలితాలు రావడానికి ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉంది. 60 డివిజన్లు ఉన్నాయి నిజామాబాద్ కార్పొరేషన్లో. 60 డివిజన్ల ఫలితాలు ఒకేసారి ఇస్తాము అని అధికారులు చెప్తున్నారు. అంటే ఈ ఉత్కంఠ అప్పటి వరకు కొనసాగే అవకాశమే కనిపిస్తుంది. మరి నిజామాబాద్ కార్పొరేషన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందా? అక్కడ అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసుకుంటూ వెళ్తున్నది మాదిరిగా, లేదు ఇక్కడ బీజేపీ హవాన్ చాటే అవకాశం ఉంటుందా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇక్కడ ఓటింగ్ పెట్టాం, నిజామాబాద్ కార్పొరేషన్లో బీజేపీ గెలుస్తుందా అంటే అవును అని 76% మంది అంటున్నారు, కాదు అని 24% మంది అంటున్నారు. మరి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? నిజంగా ఇదే ఫలితాలు వస్తాయా? ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇక్కడ నిజమవుతాయా? లేదు మున్సిపాలిటీల ఫలితాలు నిజమవుతాయా? మున్సిపాలిటీలో వచ్చిన ఫలితాలే కార్పొరేషన్లోనూ రిఫ్లెక్ట్ అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఈ నిజామాబాద్ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా బీజేపీ అంచనాలు నిజమైతే కార్పొరేషన్ని బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఏం జరగబోతోంది? కొన్ని కామెంట్స్ వచ్చాయి. గుండ్రెడ్డి బీజేపీ పక్క విన్నట్టు కామెంట్ చేశారు. జైన్ అహ్మద్ కామెంట్ చేశారు. నిజామాబాద్ కాంగ్రెస్ ప్లస్ ఎంఐఎం 2 కలిసి కైవసం చేసుకుంటే పక్క అంటూ కామెంట్ చేశారు. సో ఇక్కడ ట్రెండ్ అంచనా వేయలేకపోతున్నాం. మున్సిపాలిటీల విషయానికి వస్తే కాంగ్రెస్ అన్ని మున్సిపాలిటీలను గెలుచుకునే దిశగా ముందుకు వెళ్తుంది. సో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఓటింగ్లో కూడా పాల్గొనండి. కొంతసేపు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. నిజామాబాద్ కార్పొరేషన్ ఫలితాలు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్ల ఫలితాలను ఒకేసారి ఇస్తాము అని ఎన్నికల అధికారులు చెప్తున్నారు. కానీ మున్సిపాలిటీల్లో మాత్రం క్లీన్ స్వీప్ చేస్తుంది. 7 మున్సిపాలిటీలని దాదాపు 7 మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో చేరే అవకాశం ఉన్నాయి. 4 రిజల్ట్స్ వచ్చేసాయి. 4 కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ అంచనాలు వాస్తవ అంచనాలతో ఎంతవరకు మ్యాచ్ అవుతాయో చూద్దాం. కాంగ్రెస్ గెలుస్తుందా? బీజేపీ గెలుస్తుందా? 1, 2, 3 మొదటి స్థానం ఎవరికి, రెండో స్థానం ఎవరికి, మూడో స్థానాన్ని మీరు ఎవరికి ఇస్తున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.